బీజేపీ వాళ్ళు 400 సీట్లు అని అంటున్నారు. ఇక మూడో దశ వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వయంగా రాహుల్ గాంధీ అమేఠీలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు 400 సీట్లే కాదు, మేము దాదాపు మేమే 250 పైగా సీట్లు మాకు వస్తాయి. విచిత్రమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ముందు నుంచి ఉంది. భారత్ జోడో యాత్ర అనే కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన యాత్ర అయితే కాదు. బీఆర్ఎస్కు ఓటేస్తే అది నేలపాలు చేసినట్టే, మోర్లో వేసినట్టే. ఇంత బలమైనటువంటి నాయకుడు బలంగా హెల్దీగా ఆలోచించగలిగే శక్తిలో ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ పోతుందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రాపగండ మాత్రమే అంట. అంటే మీరు ప్రాపగండ అంటారు, వారు చేసిన ఏదైతే పొలిటికల్ పార్టీలో 2 టైప్స్ ఉంటారు. ఒకటి పార్ట్ టైంగా ఒక పార్టీలో వచ్చి తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించి స్ట్రాంగ్ లీడర్ని ముందు పెట్టి గెలిచారని అంటే మీరు ఒప్పుకుంటారా? రేవంత్ రెడ్డిది ఏం లేదు అని నేను అనేంత. వెల్కమ్ టు మైక్ టీవీ, నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం ఇక ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ కూడా దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. ఇక రాజకీయ పార్టీలు పొత్తులు ఎత్తులు చిత్తులతో ఇక పూర్తిగా అన్ని పార్టీలకు సంబంధించి రాజకీయ పరిణామాలు రోజు రోజు మారుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇక దేశవ్యాప్త రాజకీయాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త రాజకీయాలకు సంబంధించి ఈ అన్ని అంశాలపైన ఏ విధంగా ఉండబోతుంది, అసలు రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు మహేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే ప్రశాంత్, ఎలా ఉన్నారన్న? ఆల్ గుడ్, గోయింగ్ గుడ్. బిజీ ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయినాయి కదా, మీకు మాకు అందరికి పని స్టార్ట్. ఎస్ అన్న, ఇక ఎన్నికల నగారం మోగింది. ఇక పార్టీలకు సంబంధించి ఒకవైపు పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక ఏదైతే వివిధ పార్టీల వాళ్ళు మిగతా పార్టీలకు వెళ్తూ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఒక కోలాహలం మాత్రం, వాతావరణ వేడి మాత్రం రాజుకుంటా ఉన్నది. అసలు ఎడ్జే వరకు ఉండబోతుంది, ఏ పార్టీలు ఏ ఈక్వేషన్స్ తోటి ముందుకు వెళ్ళబోతున్నాయి, దేశవ్యాప్తంగా ఎట్లా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఎన్నికల ప్రచారం ఆల్రెడీ గత 6 నెలల నుంచి ప్రారంభమైంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల కిందనే హడావిడి స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఆ తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ ప్రణాళికలు వేసుకుంటున్నారు, సంసిద్ధమవుతున్నారు, కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే నేషనల్ పాలిటిక్స్ దగ్గరికి వచ్చేసరికి మేజర్గా బీజేపీ ఈసారి 400 సీట్లు అనేటువంటి మాట చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇండియా అలయన్స్ అనేటువంటి మాట చెప్తుంది. సో ఈ 2 పార్టీలకు దూరంగా ఉన్నటువంటి అతి కొన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ లాంటి మరికొన్ని పార్టీలు మాత్రం మాకు స్థానికంగా ఉన్నటువంటి అవకాశాల ఆధారంగా, అంశాల ఆధారంగా పోటీ చేస్తాము. వీఆర్ నాట్ విత్ ది బీజేపీ, వీఆర్ నాట్ విత్ ది కాంగ్రెస్ అలయన్స్ అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఎట్లా చూసినా కానీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది, ఎన్నికల వేడి స్టార్ట్ అయిందని మీరు అన్నట్టే ప్రచారం ప్రారంభం అవుతుంది. పైగా లాంగ్ డిస్టెన్స్ వరకు ఈ ఎన్నికలు అనేటి సుదీర్ఘంగా కొనసాగుతాయి వివిధ దశలలో. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఒక పాసింగ్ రిమార్క్ కామెంట్ చేయడం అయితే ప్రీమెచ్యూర్ అవుతుంది. బీజేపీ అన్నట్టు 400 వస్తాయా, 40 వస్తాయా, 50 వస్తాయా, 100 వస్తాయా అనేది ప్రజల చేతిలో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి సీట్లు వస్తాయా, ఇంకా 44 సీట్లు తగ్గుతాయా, 40 సీట్లు పెరుగుతాయా అనేది ఎవరు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ పరిస్థితి చూస్తే 2 సార్లు అధికారంలో, 3వసారి వరుసగా అధికారంలో రావడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాజిక్ లాంటిది. అది ఒక మ్యాజిక్ జరగాలి అని అంటే అందుకు అనుకూలమైనటువంటి వాతావరణం దేశంలో ఉండాలి. సో ఆ పరిస్థితి ఉందా అని అంటే డెఫినెట్గా లేదనే చెప్తాను నేను. 400 సీట్లు వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీకి గతంలో వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ చూస్తే విపరీతమైనటువంటి గ్రోత్ కూడా ఏం లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ ఒక మాట అయితే చెప్పొచ్చు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర స్థానిక పార్టీలు కానీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, జీవన్ మరణ సమస్యగా తీసుకున్నాయి. అన్ని పార్టీలు కూడా తమ శక్తియుక్తులన్నిటినీ పనంగా పెట్టి మరి పోరాటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత అనేక కీలకమైన రాజకీయ పరిణామాలకు దేశం వేదిక కాబోతుందనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి చూడాలి. అని ఇంకొక మాట, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి క్రికెట్ లాంగ్వేజ్లో ఒక మాట అంటారు, లాస్ట్ బాల్ అయిపోయేదాకా మ్యాచ్ రిజల్ట్ ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయొద్దు అనే మాట చెప్తారు క్లియర్గా. కాబట్టి మనము
జూన్ 4వ తారీఖున అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఏ పార్టీ ఎన్ని ముచ్చట్లు చెప్పినా లాస్ట్కి ప్రజల ముచ్చట మాత్రం వాళ్ళు భద్రంగా ఎస్ అన్న, మీరు అన్నట్టుగా అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 3 దఫాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉన్న చరిత్ర మాత్రం లేదు. ఇప్పుడు వీరు చెప్తున్నట్టుగా బీజేపీ వాళ్ళు 400 సీట్లు అని అంటున్నారు. ఇక 3వ దశ వచ్చే అవకాశం ఉందంటారా? మీ అంచనా ఏంటి అసలు? అంటే బీజేపీకి సంబంధించి వాళ్ళు ఎన్నికలను ఎప్పుడు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వయంగా రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఆ రాష్ట్రం నుంచి అలిగి వెళ్ళిపోయింది. అసలు లిటరల్గా 5 సంవత్సరాలు 14 నుంచి 19 దాకా అసలు ఆడ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ ఎవరంటే చెప్పుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఫైనల్గా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి దింపి ఏదో హడావిడి చేసి మొత్తం ఉన్న సీట్లలో కూడా మొత్తం డిపాజిట్లు కూడగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు? ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిరు అనే కంటే కూడా కాంగ్రెస్ పార్టీ తన డిఎన్ఏలో ఉన్నటువంటి ఒక రాజవంశీకులము, ఈ దేశానికి మేము సహజ హక్కుదారులం అనేటువంటి ఒక ధోరణితోని ఉత్తరప్రదేశ్ ప్రజల్ని తిరస్కరించారనే మాట నేను చెప్తాను. కానీ వేరే బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది. తమిళనాడులో మోడీ గారు వెళ్ళిన ప్రతిసారి కూడా గో బ్యాక్ మోడీ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారు. అంత వ్యతిరేకమైనటువంటి రాష్ట్రంలో కూడా మోడీ గారు, అమిత్ షా పదే 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 వెళ్ళి ఎంతో కొంత ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి సహజ లక్షణం ఏంటిదంటే గెలిచినప్పుడు పని చేయాల్సిన అవసరం లేదనుకున్నా నడుస్తుంది, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓడిపోయిన దగ్గరే 100 రెట్లు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేయాలి. ఆ పని బీజేపీ నిరంతరం పనిచేస్తుంది. రాజ్దీప్ సర్దేశాయ్ మాటల్లో చెప్పాలని అంటే ఈరోజు దేశంలో ఫుల్ టైం జాతీయ పార్టీ ఏదైనా ఉంది, 24 గంటల ఎలక్షన్లు మాత్రం ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ. ఓకే, ఆ బీజేపీ నుంచి కొంచెం లెసన్ నేర్చుకున్నా కానీ ఈరోజు బీజేపీ యొక్క ఒక హడావిడిని కానీ ఆ గెలుపు బాటని కానీ కాంగ్రెస్ కొంతవరకు ఆపగలిగే శక్తి ఉండేది. కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది కాబట్టే అనేక బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్ అనేటువంటి మాట తీసుకొచ్చినాయి. ఇప్పుడు ఎట్లా పెట్టి బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంటుందా అంటే ఎస్, బీజేపీకి ప్రజల ఆదరణ వైజ్ కాకుండా నేను అనేది ఏంటంటే పార్టీ పని చేస్తుంది కాబట్టి పని చేసిన వాడికి ఫలితం వస్తుంది అనేటువంటి మాట మనం అందరం తెలుసు కాబట్టి కొంత ఎడ్జ్ ఉండొచ్చు. కానీ ఆ ఎడ్జ్ ఎంత ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది, మరి లాస్ట్ టైం వచ్చిన సీట్లను రిపీట్ చేస్తారా, మ్యాజిక్ మార్క్ దాటుతారా, లేదు 400 దాటుతారా, నేనైతే ఇప్పటికిప్పుడు ఏం కామెంట్ చేయలేను. సరే, మీ అంచనా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వారు ఏదైతే వారు ఒక థియరీ చెప్తా ఉన్నారు. దాదాపు ఉత్తర దక్షిణ భారతదేశాలకు సంబంధించి ఇందులో ఈక్వేషన్స్లో దక్షిణ భారతదేశానికి కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండదు, ఖచ్చితంగా మా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళు పర్టికులర్గా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి 400 సీట్లే కాదు, మేము దాదాపు మేమే 250 పైగా సీట్లు మాకు వస్తాయి, లేదు అంటే మాత్రం మిగతా పార్టీలన్నీ కలుపుకొని మేమే అధికారంలోకి రాబోతున్నారు అంటున్నారు. వాళ్ళు చెప్పే ఈక్వేషన్స్ అవి నిజం అవుతాయా అంటే మీ అంచనా ఏంటి? ఎట్లా ఉండబోతుంది అంటే అసలు థియరీ ఎట్లా ఉండబోతుంది? అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ముందు నుంచి ఉంది. నాకు తెలిసినంతలో 20 సంవత్సరాల నుంచి నేను పేపర్లు చదువుతున్నప్పుడు చూస్తున్నా. ఓకే, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఒక డినైల్ మోడ్లో ఉంటుంది. నీ కడుపులో కత్తి దిగిన తర్వాత కూడా నాకేం కాలేదనేటువంటి మాట చెప్తుంటుంది. మనకు కనిపిస్తుంటుంది బయట ఉన్నాను, కరే నీ కడుపులో కత్తి దిగిందిరా నాయన, బయటకు రక్తం వస్తుంది, కొంచెం హాస్పిటల్ పోరా, ట్రీట్మెంట్ చేయించుకోరా అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాకు కత్తి దింపేదంత మొగోడే లేదు కాబట్టి మాకు అసలు ఏం కాదంటారు. ఆ సెల్ఫ్ డినైల్ మోడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవర్ షింకింగ్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట చాలామంది నేషనల్ పాలిటిక్స్లో వాడుతున్నారు. మీరు చూస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు 30 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ తీసుకుంటే అన్ని పార్టీలు 1, 2, 3, 4 నుంచి 30, 40, 50, 100, 200, 300 వరకు పోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ 300 నుంచి 40 సీట్లకు పడిపోయింది. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత 300 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ల కింద ఇప్పుడు 30కి వస్తుందా 20కి వస్తుందా అనేటువంటి ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఇంకొక మాట మీరు అడిగిన దానికి వస్తున్నాను నేను. ఇంత బలహీనమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దక్షిణ భారతదేశంలో ఏదో డ్రీమ్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు దక్షిణ భారతదేశంలో మేజర్ స్టేట్స్లో ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ? కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ఇంకెక్కడన్నా ఉందా? కేరళలో లేదు. ఎందుకంటే కేరళలో ఈసారి లెఫ్ట్ పార్టీలకి కాంగ్రెస్ పైన ఎడ్జ్ ఉంటుంది అనేటువంటి మాట చాలా మంది చెప్తున్నారు. కేరళలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా ఇదే మాట చెప్తున్నారు. కనీసం అలయన్స్లో ఉన్నటువంటి పార్ట్నర్స్తోని కూడా సమన్వయం చేసుకొని ఎన్నికలలో పోరాడాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ
దక్షిణ భారతదేశం అంతా మాకే వస్తుంది, మేము ఇంకా వెళ్ళిపోతాం, మేమే అధికారంలోకి వస్తాం, ఈ డే డ్రీమ్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు రావాలి. పైగా దక్షిణ భారతదేశం ఈరోజు దేశానికి ఒక రక్షణ కవచం లెక్క నిలుస్తుంది అనేటువంటి మాట చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉంటే స్థానిక పార్టీలు, అటు తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ మాటకు వస్తే కర్ణాటకలో ఉన్నటువంటి జేడీఎస్ లాంటి పార్టీలు కానీ, జాతీయ పార్టీల యొక్క ఈ ఆరోగెన్స్ని ఆపడంలో గత 30-40 సంవత్సరాల నుంచి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. నాకు తెలిసి ఈసారి బీజేపీకి ఎట్లాగూ ఉనికి లేదు, తమిళనాడులో ఉనికి లేదు, ఎక్సెప్ట్ కర్ణాటక, దక్షిణ భారతదేశంలో బీజేపీ పెద్దగా పొందే సీట్ల సంఖ్య కూడా ఏం లేదు. కానీ బీజేపీ బలహీనతను కాంగ్రెస్ నా బలంగా ఊహించుకోవడంలోనే అసలు సమస్య ఉంది. యాక్చువల్గా బలం కాంగ్రెస్కి లేదు, ఇక్కడ ఉన్న బలం అంతా ప్రాంతీయ శక్తులది. ఇక తెలంగాణ మొన్న గెలిచినాం కాబట్టి తెలంగాణలో మొత్తం అయ్యేటువంటి మాట చెప్తే రిజల్ట్స్ ఏమైనా మనం లాస్ట్ టైం కూడా చూసినాం, ఈసారి కూడా చూస్తాం. 2 అంశాలన్నా, ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ యొక్క జోడో యాత్ర ద్వారా ఇప్పటికే తెలంగాణ ఇటు కర్ణాటక హస్తగతం చేసుకున్నారని బలంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన జోడో యాత్ర కొనసాగుతూనే ఉంది దేశవ్యాప్తంగా. పార్లమెంట్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపెట్టబోతుంది, అందుకే మాకు ఎక్కువ సీట్లు వస్తాయనేది కూడా వాళ్ళు బలంగా విశ్వసిస్తున్నారు. అంటే అలా జరగబోతుందా అంటే మీరేం చెప్తారు అసలు? అంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర అనే కంటే కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనే కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన యాత్ర అయితే కాదు. అది కేవలం రాహుల్ గాంధీ పదే 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 పోటీలో నిలబెట్టి ఓడిపోయిన గుర్రాన్ని మళ్ళా బలవంతంగా రన్నింగ్ రేస్లో దోసినట్టు రాహుల్ గాంధీ 2014 తర్వాత ఆయన గెలిపించినటువంటి రాష్ట్రాలు ఎన్ని, ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినాడు, ఏ ఎన్నికలకు నాయకత్వం వహించినాడో కాంగ్రెస్ పార్టీలు కూర్చుండి ఒక టేబుల్ మీద కూర్చుండి రాసుకుంటే మంచిది, అప్పుడైనా రియాలిటీలోకి వస్తారు. సరే, కర్ణాటక గెలిచినాం, తెలంగాణ గెలిచినాం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి పిఆర్ అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వంది మాగద బానిసత్వం ఉంటుంది వాళ్ళకి. హైకమాండ్ని పొగడడంలో ఒక ఒలింపిక్స్ రేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎప్పుడు. అన్డ్యూ అడ్వాంటేజ్ ఇది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్ కానీ స్థానిక లీడర్లకు ఎక్కడైతే కొంత ఫ్రీడమ్ ఇచ్చిందో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ లాంటి ప్రాంతాలలో రాహుల్ గాంధీ ఫేస్ తో వాళ్ళు ఎన్నికలకైతే పోలే. అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ల పేరు చెప్పి ఓట్లు అడిగినారు. డికే శివకుమార్, సిద్ధరామయ్య లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్స్ని పెట్టి ముందుకెళ్ళి కొట్లాడి కర్ణాటక గెలిచారు. పైగా అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ అత్యంత దరిద్రమైనటువంటి పరిపాలన, ప్రజా వ్యతిరేక పాలన ఉండింది కాబట్టి బాగా అడ్వాంటేజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మీరు బీజేపీలోని ఆఫ్ ది రికార్డులు అంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఇది కాంగ్రెస్ సెలక్షన్ కాదు, బీజేపీ రిజెక్షన్ అన్నమాట బీజేపీలో చెప్తారు. కాబట్టి ఇందులో రాహుల్ గాంధీకి గనక అంత క్రెడిట్ ఇవ్వాలి అని అనుకుంటే మరి మధ్యప్రదేశ్లో ఎందుకు ఓడిపోయారు, రాజస్థాన్లో ఎందుకు ఓడిపోయారు, ఛత్తీస్గఢ్లో ఎందుకు ఓడిపోయారు? మరి ఈ 2 రాష్ట్రాలు గెలిచిన దగ్గర స్థానిక లీడర్లు లేదంటే ఇతర అనేక ఫ్యాక్టర్స్ వల్ల గెలిచిన దగ్గర ట్రైపోలర్ కాంటెస్ట్ తెలంగాణలో ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తే ఒక 3 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఆ క్రెడిట్ అంతా తీసుకెళ్లి రాహుల్ గాంధీ ఖాతాలో వేసి చప్పట్లు కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇప్పటికైనా కానీ ఈ డినయల్ మోడ్ నుంచి బయటకు వచ్చి రియాలిటీని చూస్తేనే మంచిది. ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్పారు, ఏదైతే అక్కడ డికే శివకుమార్ లాంటి అంటే ఒక మంచి వ్యక్తులను, అంటే మంచి వ్యక్తులను అనేది పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ లీడర్స్ని ముందు పెట్టి వారు ఎన్నికలలోకి వేరు గెలిచారని. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించి స్ట్రాంగ్ లీడర్ని ముందు పెట్టి గెలిచారని అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే ఎప్పుడైనా కానీ జో జీతా వహీ సికందర్ అనేటువంటి మాట అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుండి రేవంత్ రెడ్డిది ఏం లేదు అని నేను అనేంత అవసరం అయితే నాకు లేదు, అంత వ్యక్తిగతమైనటువంటి ద్వేషం అయితే రేవంత్ రెడ్డి గారి మీద నాకేం లేదు. డెఫినెట్గా ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, పోటీ చేసిండు, గెలిచిండు. అదే రేవంత్ రెడ్డి మరి కామారెడ్డిలో ఓడిపోయిండు. స్ట్రాంగ్ లీడర్ అంటే ఓడిపోయిన తర్వాత స్ట్రాంగ్ లీడరా అని అంటే మరి కేసీఆర్ గారిని కామారెడ్డిలో ఓడిపోయారు అని అంటే మరి రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయిండు. కాబట్టి 100 రీజన్స్ ఉంటాయి ఒక ఎలక్షన్లో గెలవడానికి. ఆ 100 రీజన్స్లో ఇక్కడ స్థానికంగా తెలంగాణ వరకు వచ్చేసరికి ఒకవైపు బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేయడము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కొంత వ్యతిరేకత ఉండడము. చాలా సందర్భాల్లో మీరు బీఆర్ఎస్ బీట్ కూడా చూస్తున్నారు కాబట్టి మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న ముచ్చట మీకు ఐడియా ఉంటుంది. మేము ఈ ప్రభుత్వం పోతుంది అనుకోలేదు, మా ఎమ్మెల్యే వద్దనుకున్నాం అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నియోజకవర్గాల్లో మీరు తిరిగినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది, మాకు ఎమ్మెల్యే గారి బిహేవియర్ నచ్చలేదు కాబట్టి మేము ఓటేయలేదు అనేటువంటి మాట చెప్పినారు. సరే, రీజన్స్ ఏదన్నా కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ నువ్వు నేను చేసి కూడా చేసేది ఏం లేదు. సరే, ఓడిపోయారు, స్ట్రాంగ్ లీడరా వీక్ లీడరా
లేదంటే స్ట్రాంగ్ లీడర్స్ గ్రూప్ అంతా కలిసి కొట్లాడిందా అనేది కాంగ్రెస్ పార్టీ తేల్చుకుంటుంది. బట్ ఒక్క మాట అయితే వాస్తవం, ఏ దినం కూడా ఓకే కర్ణాటకలో సిద్ధరామయ్య గారంతా, డికే శివకుమార్ అంతా, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్టి బస్సులలో బలవంతుడు అనేటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్లో వెళ్ళి చూస్తే కర్ణాటకలో 2 ఫేసులు కనిపిస్తాయి, ఓకే ఇక్కడ జిల్లాకి 2 ఫేసులు కనిపిస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ 100 రోజులలో కూడా తన చుట్టూ తనకు పోటీగా ఉన్నటువంటి భట్టి గారు కానీ ఇతరత్ర నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం యొక్క లీడర్లని సాటిస్ఫై చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళని కొంచెం లైన్లకు తెచ్చుకునే కార్యక్రమం చేసిండు. అది ఇంకో 2 ఏళ్ళు కూడా నడిచినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏకగ్రీవమైనటువంటి అన్డినయబుల్ ఛాంపియన్ అంటే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం దేశ రాజకీయాల గురించి మాట్లాడాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అతి తొందరలోనే వస్తున్న సందర్భం కనపడతా ఉంది. ఎట్లా ఉండబోతుంది ఈ కూడికలు తీసివేతలు వీటన్నిటికి సంబంధించి ఈక్వేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఈ 3 పార్టీల అంటే త్రిముఖ పోటీ ఉండబోతుందా? వాళ్ళు చెప్తున్నట్టుగా ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉండబోతుందా? అంటే మీరు ఏం చెప్తారని? అంటే డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికలు అనేసరికి జాతీయ పార్టీలు మాదే నడుస్తుంది అనేటువంటి మాట చెప్తారు. కానీ అట్లంటే మరి పార్లమెంట్ ఎన్నికలలో ఎప్పుడు కూడా ఇక రీజనల్ పార్టీస్ ఏవి కూడా అసలు పోటీలో ఉండాల్సిన పరిస్థితి ఉండదు, లేదంటే పోటీలోనే గెలిచే పరిస్థితి ఉండదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న లాస్ట్ టైం జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ కానీ, తమిళనాడులో డిఎంకే కానీ కంప్లీట్గా స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జాతీయ పార్టీలు చెప్పే పార్లమెంట్ ఎన్నికలు మీ స్టేట్ ఎన్నికలు మీ ఈ ముచ్చట నడవదు అసలుకి. ఈ రోజు కూడా తెలంగాణలో డెఫినెట్గా 3 పార్టీలు కూడా అత్యంత కీలకమైన ఎన్నికలుగానే భావిస్తున్నాయి. 3 పార్టీల వైపు కూడా ప్రజలు చూసే అవకాశమే కనిపిస్తుంది. సింపుల్గా మనం డివైడ్ చేసి చెప్తే బీజేపీ ఏమంటది, మా మోడీ గారి నాయకత్వంలో, మా మోడీ గారి ఆధ్వర్యంలో మేము దేశాన్ని ఉద్ధరించినాం కాబట్టి మాకు ఓటేయండి అనే మాట చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటది, మేము 10 ఏళ్ల తర్వాత కిందనో మీదనో పడి అధికారంలోకి వచ్చినాం కాబట్టి ప్రజలంతా మా వైపు ఉన్నారు, ఖతర్నాక్ వచ్చేసి మొత్తం ఇక మాకు స్వీపింగ్ ఉందనే మాట చెప్తారు. వాళ్ళకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్, బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ చూస్తే ఆ మాట నువ్వు కానీ నేను కానీ అంగీకరించాం టెక్నికల్గా. కాబట్టి ఆ పార్టీ ఆ మాట చెప్పినా, ఈ పార్టీ ఈ మాట చెప్పినా కానీ 100% అయితే నిజం కాదు. పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత అన్యాయమైనటువంటి విశ్లేషణ కానీ, ఒక నరేటివ్ కానీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం 2 పార్టీలు కలిసి చేస్తున్నట్టు కనిపిస్తుంది. పైగా బీఆర్ఎస్ అంటే వ్యతిరేకంగా ఆలోచించి మాట్లాడేటువంటి వ్యక్తులు, శక్తులు కూడా ఈ మాట చెప్తున్నారు. ప్రధానంగా ఒక ఎజెండాను ముందు పెడతా ఉన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే అది నేలపాలు చేసినట్టే, మోర్లో వేసినట్టే అనేది ఒక ప్రధాన ఎజెండాను ఎవరంటారు ప్రశాంత్? ఎవరంటారు? బీజేపీ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మాకు జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ ఎన్నికలు అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి కాబట్టి మాకు ఓటేయడం వల్ల మేము కేంద్రంలో అధికారంలోకి వస్తాం, రాష్ట్రాల పారిగా మేము ఎక్కువ నిధులు తీసుకురావడానికి, ఇక్కడ ఎక్కువ పరిపాలన సౌలభ్యం కోసం ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం ఉపయోగం అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా సర్ప్రైజింగ్ ఒక మాట ఏంటంటే, ఈ మాట మనం మాట్లాడుతున్నాం 2 పార్టీల అధికారంలోకి వస్తాయనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారని. కానీ నాకు తెలిసి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తున్నాం అనే మాట రాహుల్ గాంధీ కూడా స్వయంగా చెప్పలేదు. ఓకే, ఇండియా కూటమి ఆధ్వర్యంలో మేము అధికారంలోకి వస్తున్న మాట కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టు నేనైతే ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ చెప్పినా అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పినట్లేదు. నేను నీతో మాట్లాడంత కాన్ఫిడెంట్ కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్లేదు. కాబట్టి బీఆర్ఎస్లో ఒకటే మాట అంటారు, సింపుల్ ఒకటే మాట అంటారు వాళ్ళు, నువ్వు అధికారంలోకి వస్తావని రాహుల్ గాంధీ చెప్తలేనప్పుడు, నీకున్న 40 సీట్లని కాపాడుకునే శక్తి లేనప్పుడు, నీకు వచ్చే 40 సీట్లు ఇంకో 4 సీట్లు 10 సీట్లు తగ్గుతాయని నీకు నాకు అందరికీ తెలిసినప్పుడు నీ కోటేస్తే మురిగిపోయింది అనేటువంటి మాట బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ కోటేస్తే మురిగిపోయినట్టే. ఏస్తే గీస్తే పోటీ బీఆర్ఎస్కి బీజేపీకే ఉంటుంది. బీజేపీ ఏంటంటే ఆల్రెడీ పవర్లో ఉంది, మళ్ళీ వస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ 400 ముచ్చట చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు 40 సీట్ల ముచ్చట కూడా ఎక్కడ కూడా బలంగా చెప్తలే. మీరు గమనిస్తే లాస్ట్ 6 monthsలో కాంగ్రెస్ పార్టీ మాకు 200 సీట్లు వస్తాయి, 150 సీట్లు వస్తాయి, 60 సీట్లు వస్తాయి, 70 సీట్లు వస్తాయి, నంబర్ గురించి మాట్లాడలేరు. మీకు అర్థమైంది కదా? కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, నువ్వు బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్కి ఓటేసినా కానీ నీ బాధల్ని, నీ అన్యాయాల్ని కానీ, నీకు రావాల్సినటువంటి వాటాలని కానీ ప్రశ్నించేటువంటి ఒక గొంతుక ఉండదు. పైగా మీరు గమనిస్తే లాస్ట్ 6 monthsలో, లాస్ట్ 1 yearలో ప్రశ్నించే గొంతుక చాలా ఫేమస్ అయింది తెలంగాణలో. నిజంగానే ఈరోజు ప్రశ్నించే గొంతుక అనేటువంటి పదం బీఆర్ఎస్కి పక్కా సూట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించే గొంతుక రూపంలో ఒక నరేటివ్ దొరికేటువంటి అవకాశం. అడగబోతున్నాను, వాళ్ళు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా మాకు జాతీయ ఎజెండా ఉంది,
ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఎజెండా తోటి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ప్రధానంగా వాళ్ళు అడిగే క్వశ్చన్ అది. రెండవది ఏంటంటే నిజంగా ఆ సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ ఎజెండా తోటి ముందుకు వెళ్ళబోతే బాగుంటుంది, ప్రజలు వాళ్ళని స్వీకరించే సిచ్యువేషన్ ఉంటుంది అని అంటే మీకు సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఒక్క మాట ముందు నేను మీరు ఫస్ట్ అడిగిన దానికి చెప్తా. ఓకే, చెప్పండి. ఏ ఎన్నికైనా కానీ గ్రామ పంచాయతీ ఎన్నిక నుంచి ప్రధానమంత్రి ఎన్నిక దాకా కూడా నేను ఓటేసినప్పుడు ఢిల్లీలో ఏమవుతుందో చూడ నేను. ఢిల్లీలో ఉన్నోడికి ఓటేస్తే నా గల్లీలో ఏమవుతుందో చూస్తా నేను. ఢిల్లీలో నేను పలానానికి ఓటేస్తే నాకు ఏమొస్తుందో చూస్తా. ఇప్పుడు నేను నీ ఎజెండా ఏంటిది అని అడిగినావు నువ్వు నాకు. నేను బీఆర్ఎస్కి ఓటేస్తే నాకు ఏమవుతుందో నేను చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని డిమాండ్స్ పెండింగ్ ఉన్నాయి, అవి వస్తాయా? లేదు పలానా ఫ్యాక్టరీ రాలేదు, వస్తుందా? రివర్ వాటర్ షేరింగ్లో ఇష్యూస్ ఉన్నాయి, అవేమైనా సార్ట్ అవుట్ అవుతాయా? ఇట్లాంటివి నేను చూస్తా. పోనీ బీజేపీ చెప్పినట్టు కాంగ్రెస్ చెప్పినట్టు జాతీయ ఎజెండా బీఆర్ఎస్కి లేదు అనేటువంటి మాటని సింపుల్గా కొట్టేయచ్చు. ఏ ఓటర్ కూడా జాతీయ ఎజెండా చూసి ఓటేస్తారని అయితే నేను అనుకోను. ఫస్ట్ ఎవరి థాట్ ప్రాసెస్ అయినా కానీ నేను పలానా పార్టీకి ఓటేస్తే నాకేం లాభం అవుతుంది, నా ఊరికి ఏం లాభం అవుతుంది, నా స్టేట్కి ఏం లాభం అవుతుంది, తర్వాత దేశానికి ఏం లాభం అవుతుంది అనుకుంటారు. కానీ మన ఓటర్లు కానీ మన ప్రజలు కానీ మన డెమోక్రసీ కానీ దేశంకి ఏమవుతుంది అది మాత్రమే చూసి నా జీవితానికి నష్టమైనా సరే నేను దేశ సంక్షేమం కోసం ఓటేస్తా అనేటువంటి మెచ్యూర్డ్ డెమోక్రసీ ఇంకా మనం ఆ స్థాయికి ఇంకా రీచ్ కాలే. డెఫినెట్గా ప్రజలు మా జీవితాలలో ఏం మార్పు వస్తుంది అనేటువంటి మాటనే చూస్తారు, మా ప్రాంతంకి ఏం లాభం అవుతుందో చూస్తారు. కాబట్టి బీఆర్ఎస్కి ఎజెండా ఉందా లేదా అనేటువంటి మాట మీరు అడిగినారు. బీఆర్ఎస్కి ఎజెండా ఉందా లేదా అనేటువంటి మాట మనం చర్చ చేయాల్సిన అవసరం అయితే కనిపించదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణ అంశాన్ని బలంగా వినిపించింది, బలంగా వినిపిస్తూనే ఉంది, రేపటి రోజులలో కూడా బలంగా వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని పార్టీలకి కొన్ని అంశాలతోని విడదీయలేనంత అనుబంధం ఉంటుంది. నువ్వు ఎంత దూరం పోయినా కానీ అవి నీ ఎంబటే ఉంటాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారే క్రమంలో కొంత దూరమైనటువంటి విమర్శలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ పదే పదే మా డిఎన్ఏ అదే, మా రూపం మాత్రమే మారిందని కేటీఆర్ గారు పదే పదే చెప్పినారు. సో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఒకరు జాతీయ వాదన తీసుకొచ్చినా కానీ మిగిలిన సమూహం అంతా కూడా తెలంగాణ అంశాలకు సంబంధించి కానీ తెలంగాణ వాదంకి సంబంధించి కానీ కొంత కనెక్ట్లో ఉన్నారు, వాళ్ళు దాన్ని కాపాడుకుంటున్నారు. ఈరోజు సింపుల్గా ఒకటే మాట అంటున్నారు, రెండు జాతీయ పార్టీల మధ్యలో తెలంగాణ ఆగం కావద్దు అని అంటే ఖచ్చితంగా తెలంగాణకు ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి పార్లమెంట్లో. ప్రజలు ప్రశ్నించే గొంతుకను బాగా దగ్గరగా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా. ఈసారి పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక మేమవుతాం అంటున్నటువంటి బీఆర్ఎస్ని కూడా డెఫినెట్గా దగ్గర తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఎంత ఎక్కువ తీసుకుంటారు ఎంత తక్కువ తీసుకుంటారు అంటే మనం ఆల్రెడీ మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పినాం, మనం ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని ఇప్పుడు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకనంటే లాస్ట్ బాల్ దాకా కూడా గేమ్ ఆడాలి. కాబట్టి పోలింగ్ డేట్ వరకు కూడా పార్టీలు ప్రచారం చేసుకోవాలి, ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయాలా, ఫలితం రోజు డిసైడ్ చేద్దాం. రైట్ అన్న. ఇక ఏదైతే రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్లో బీఎస్పీ పార్టీ సంబంధించిన నాయకుడు అగ్రనాయకుడు ఇక ఆర్ఎస్పీ జాయిన్ అయ్యాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ జాయినింగ్ తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు? ఆయనకు అంటే ఈయన జాయిన్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి మైనసా ప్లస్సా అంటే మీరు ఏం చెప్తారు మీ విశ్లేషణ? అంటే ఏ పార్టీకైనా జనరల్ ఏ పార్టీకైనా చేరిక అనేది డెఫినెట్గా అడ్వాంటేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సన్స్ ఎబిలిటీ, కార్డర్, పాపులారిటీ. ఒక వ్యక్తి తోడైతే శక్తి అదనంగా యాడ్ అవుతుంది, సింపుల్ లెక్క అది. అది నువ్వైనా నేనైనా మనకి మనం ఒక చేతికి ఇంకో చేయగలిస్తే బలం ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్పీ గారి లాంటి బలమైన నాయకుడు ఏ పార్టీలో పోయినా, అది కాంగ్రెస్లో పోయినా, బీజేపీలో పోయినా, బీఆర్ఎస్లో పోయినా, ఆయన ఇంకో పార్టీలో పోయినా కానీ ఆ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి తను నమ్ముకున్నటువంటి ఒక బహుజనవాదాన్ని ప్రజలలోకి తీసుకుపోయి, ఇంకొక మాట నేను ఇక్కడ ఒక మాట చెప్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్ల బీఆర్ఎస్కి లాభం అవుతుందా లేదా అనేటువంటి చర్చలో ఎట్లాంటి డిస్కషన్ అవసరం లేదు. అంటే ఆ ప్రశ్నలో ఎట్లాంటి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు జాయిన్ అయితే డెఫినెట్గా బలం అవుతుంది. కానీ ఆర్ఎస్పీ గారి వల్ల ఎందుకు బలం అవుతుంది అనేటువంటి ఒక మాట చెప్పాలంటే 30 సెకండ్స్లో చెప్తాను నేను. ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేసి అంబేద్కర్ బాటలో స్టార్ట్ చేసి బహుజనవాదాన్ని తలకెత్తుకొని గ్రామంలో తిరిగి గట్టిగా మాట్లాడింది. సరే, అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ఇతర పార్టీలను ప్రశ్నించవచ్చు. ఒక ఐడియాలజికల్గా వర్క్ చేసేటువంటి వ్యక్తులు, శక్తులు దాదాపు అరుదుగా కనిపిస్తున్నటువంటి ఈరోజు పాలిటిక్స్లో ఆయన దాదాపు 2.5-3 సంవత్సరాలు ప్రజా జీవితం గడిపినాడు.
సరే ప్రజా జీవితం గడిపినాడు. ప్రతి వ్యక్తి ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలనుకుంటాడు. అందులో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి నా డెవలప్మెంట్ కావాలని కోరుకోవడం మనిషి నైజం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా క్లియర్ చెప్పారు, నేను నా కోసం చేయట్లేదు ఈ పాలిటిక్స్, నా కోసం చేస్తే నా ఉద్యోగమే చేసుకుంటుండే నేను ఏదో ఒక రోజు డీజీపీ కూడా అవుతుండే కావచ్చు. కానీ ఈరోజు ప్రజలు ఏమంటే ఎందుకు తిరుగుతున్నా అంటే ప్రజల మంచి కోసం చేస్తున్నా. అంటే ప్రజలకు మంచి జరగాలి అని అనుకుంటే స్కేలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. స్టార్టప్ లాంగ్వేజ్లో చెప్పాలంటే స్టార్టప్ నుంచి స్కేలప్ చేసుకోవాలి మనం, ఇంకా కొంచెం పరిధి పెంచుకోవాలా, మన ప్రభావం పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా ఆయన నమ్ముకున్నటువంటి లేదంటే బలంగా ప్రాపగేట్ చేసిన బహుజనవాదంకి లాభం జరగాలి అంటే గల్లీలో పోరాటాలను కొనసాగిస్తూనే ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో నిలబడి బహుజన హక్కుల గురించి, రాజకీయ వాటాల గురించి, వాళ్ళ హక్కులను కాలరాసిన ప్రతి సందర్భంలో గట్టిగా నిలబడాలి. దానికోసం ఒక పెద్ద పార్టీ కావాలి. ఆ పెద్ద పార్టీ ఆధారంగా నా వాయిస్ని వినిపిస్తే బాగుంటుంది అనేటువంటి మాట చెప్పినారు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, నేను బహుజన బీఎస్పీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. నా అంతిమ శ్వాస వరకు నేను బహుజన వాదం వదిలిపెట్టను, వాళ్ళ డ్రీమ్స్ కోసం, వాళ్ళ లక్ష్యాల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం పనిచేస్తా అనేటువంటి మాట చెప్పినారు. పైగా నిన్న ఇంకొక మాట గట్టిగా చెప్పినారు, చాలా మంది పిరికోళ్ళు రేవంత్ రెడ్డి బెదిరిస్తే గేట్ల కాడ నిలబడిపోతున్నారు, అసంటి గేట్ల కాడ నిలబడ్డోళ్ళు నేను ఇంకో పార్టీలో పోతే నన్ను ప్రశ్నిస్తున్నారు, ఇదెక్కడి అన్యాయం, ఎందుకు ఒక దళిత బిడ్డకు తన రాజకీయ పరమైనటువంటి వేని మార్గాన్ని ఎంచుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేదా, ఏంది పలానా రెడ్డి గారు నన్ను బెదిరిస్తే లొంగలేనటువంటి ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు అనేటువంటి తీరుగా మాట్లాడినారు. కాబట్టి దళితుడైనా ఇంకొక సింపుల్గా ఒక 30 సెకండ్లో చెప్పేస్తాను మీకు. చాలా మంది ఈరోజు అగ్రకుల నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, పార్ట్ టైం పాలిటీషియన్స్ కానీ, కుల నాయకులు కానీ డిసెంబర్ 3 తర్వాత ఇమీడియట్గా ఇట్లా కరెంట్ స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ధనాధన్ మారితే ఏ రోజు చర్చ కాలే. మరి ఆర్ఎస్పీ గారు పార్టీ మారుతుండేమో అని స్టార్ట్ అయినప్పటి నుంచే పెద్ద చర్చ, బొబ్బ ఆగమాగం. సింపుల్గా ఏంటంటే ఈరోజు దళితులు, బహుజనులు కూడా ఒక మాట ఆలోచిస్తారు డెఫినెట్గా, మా జీవితాలని మేము నిర్ణయించుకుంటాము, మాకు నచ్చినటువంటి తీరుగా మేము వెళ్తాము, మాకు ఉన్నటువంటి లక్ష్య సాధన పైన చిత్తశుద్ధి మాకుంది, దాన్ని మీరు ప్రశ్నించకండి, మమ్మల్ని గైడ్ చేయకండి. ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని మీరు పైన కూర్చుని నడిపించినారు, ఇప్పటి నుంచి ఆ ఆటలు బంద్ చేయండి, ఆట మేము ఆడతాము, మీరు చూసుకోండి, మీ ఆట మీరు ఆడుకోరు అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఆర్ఎస్పీ గారి వల్ల డెఫినెట్గా పార్టీకి లాభం అవుతుంది, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఎజెండా కూడా దొరికే అవకాశం ఉంది. అన్న, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఏదైతే వివిధ పార్టీలు మారుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు, నిజంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. జంపింగ్ అంటే నాకు ఇక్కడ సీట్ ఉంది, నేను ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే నాకు పనులు జరుగుతాయి, నాకు అన్ని రకాల అది ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటే పార్టీలు మారుతూ ఉన్నారు. ఏంటి అసలు ఈ రాజకీయ పరిస్థితి ఇంత దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మీ విశ్లేషణ? అంటే మీడియా స్టడీస్ చదివినప్పుడు యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ ఉంటుండే, కార్పొరేటైజేషన్ ఆఫ్ మీడియా అని ఉంటుండే. ఓకే, అంటే ఒకప్పుడు మీడియా అనేది ప్రజల వాయిస్ లెక్క ఉంటుండే, కంపెనీల వాయిస్ అనేది ఒక మాట ఉంది. ఓకే, సో సేమ్ కంపారిజన్ ఇక్కడ పాలిటిక్స్ కూడా వర్తిస్తుంది. చాలా సంవత్సరాల కింద అనుకుంటా, మేబీ ఒక 15-20 మేబీ 20 years కింద ఆర్ నారాయణమూర్తి గారిది ఒక పాట వచ్చింది ఒక సినిమాలో. ఏంటంటే అప్పట్లో స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజానాయకులు పార్టీలలో ఉండే, పాలిటిక్స్లో ఉండే, తర్వాత పాలిటిక్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండే, ఆ తర్వాత గుండగాలు దొంగలు పార్టీలకు సపోర్ట్ చేసిరు, ఆ తర్వాత గుండగాలే దొంగలే పాలిటీషియన్స్ అయినరు, ఆ తర్వాత ఇలాంతా కాదని చెప్పి కార్పొరేటర్లు వచ్చిరు, కంపెనీ వాళ్ళు వచ్చిరు అనేటువంటి పాట, ఆ పరిణామ క్రమాన్ని అద్భుతంగా ఆయన విశ్లేషించుకుంటూ ఒక పాట వాడిండు, ఆయన పాట రాసిండు, ఆయన సినిమాలో పెట్టిండు ఆ పాట. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది ఈరోజు దేశంలో. సామాజిక అవగాహన, సామాజిక చైతన్యము, ఒక లక్ష్యం కోసం, ఒక ఐడియాలజీ కోసం పనిచేసి రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తులకు కొంత స్థానం తగ్గుకుంటూ పోతుంది. కేవలం పార్ట్ టైం పాలిటిక్స్, ప్రాఫిట్ బేస్డ్ పాలిటిక్స్ని ఒక ప్రొఫెషన్ లెక్క, ఏదో వృత్తి లెక్క, ఉద్యోగం లెక్క చూసేటువంటి వ్యక్తుల సంఖ్య బాగా పెరుగుతుంది. దానివల్లనే ఈ ప్రాబ్లం, ఈ ఫండమెంటల్ ప్రాబ్లం అక్కడ ఉంది. ఇప్పటికైనా కానీ రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, సరే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నిన్నటిదాకా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు ఏమవుతుందో తెలియని బీజేపీ పార్టీ కావచ్చు, డెఫినెట్గా ఫుల్ టైం పాలిటిక్స్ చేసేటువంటి వ్యక్తులకి, అంటే రాజకీయం అంటే ఒక ప్యాషన్, నాట్ అ ప్రొఫెషన్ అనేటువంటి వ్యక్తులని పికప్ చేసి
పాలిటిక్స్లో గ్రో చేసినప్పుడే ఈ జంపింగ్ జపాంగ్లు బంద్ అవుతాయి. ఇంకొక మాట చెప్తా, ఉమ్, పోయేటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మనం అందరం, కానీ ఓకే. ఏ పార్టీలో అయినా కానీ కష్టమో నష్టమో తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా ఆ పార్టీలను పట్టుకుని ఉండేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఉమ్, కానీ మనం ఎప్పుడు కూడా పార్టీలో కష్టాలను ఓర్చుకొని నిలబడేటువంటి వ్యక్తుల గురించి మనం ఎప్పుడు మాట్లాడతాం. ఎందుకంటే పోయేటోడు ఎప్పుడు కూడా మనకు వార్త, ఉన్నోడు ఎప్పుడు వార్త కాదు కాబట్టి. కాబట్టి మనం అంత నిరాశపడాల్సిన అవసరం కూడా లేదు. ఐ థింక్ చాలా మంది నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి అనుకున్నప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హెచ్చరిక, ఇంకొక రకంగా చెప్పాలంటే పార్టీలకు ఈరోజు అవసరం. ఉమ్, ఎందుకంటే డెడికేటెడ్ లీడర్లని తయారు చేసుకోవాలనేటువంటి ఒక అవసరాన్ని, ఆవశ్యకతను పదే పదే ఇట్లాంటి జంపింగ్ జపాన్ గుర్తు చేస్తారు. కాబట్టి పార్టీల వ్యవహార శైలిలో కూడా మార్పు వస్తుంది, రావాలని కోరుకుందాం. అన్న ప్రధానంగా ఇక రెండు పార్టీలు చెప్తా ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది రాష్ట్రంలో, వాళ్ళంతా కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా విమర్శిస్తున్నారు. సేమ్ వాళ్ళు అన్నట్టుగానే పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్న సందర్భం. మీరు ఆ పార్టీకి చాలా దగ్గరగా పనిచేసిన పరిస్థితి, రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా అంటే మీరు ఏం చెప్తారు? మీ అంచనా ఏంటి అసలు? అంటే ఇది రాజకీయ పరమైనటువంటి అవగాహన లేనటువంటి పాలిటీషియన్స్ చేసేటువంటి, విశ్లేషకులు చేసేటువంటి ఒక అర్ధరహితమైనటువంటి వాదన. ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక 25 సంవత్సరాల పాటు అనేక డక్కా మొక్కీలు తిని ఒక్క ఎమ్మెల్యే నుంచి మొదలుకొని ఈరోజు దాదాపు 88 ఎమ్మెల్యేలు డైరెక్ట్గా గెలుచుకునేటువంటి స్థాయికి వచ్చినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ, బలమైనటువంటి నాయకుడు ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా ఒక ఎన్నిక రిజల్ట్ తర్వాత డిసెంబర్ 3 రిజల్ట్ వచ్చింది 4 రోజు అయిపోయింది అనేటువంటి మాట ఎప్పుడు జరగలేదు, ఆ చరిత్రలో ఎప్పుడు లేదు. పైగా ఈరోజు దేశంలో ఫుల్ టైం పాలిటిక్స్ అంటే రాజకీయమే జీవితంగా బతికేటువంటి రాజకీయ నాయకులు దేశంలో గట్టిగా మాట్లాడితే ఒక 15-20 మంది కూడా లేరు. అందులో టాప్లో ఉండేటువంటి వ్యక్తులలో కేసీఆర్ గారు ఉంటారు. అంటే రాజకీయము, రాజకీయ వ్యూహము, పార్టీ ఐడియాలజీ, పార్టీని రీవ్యాంప్ చేయడము, రీఓరియంట్ చేయడము, నరేటివ్స్ వెతుక్కోవడము, పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడము, పొలిటికల్ ఆపర్చునిటీస్ వెతకడము, ఇవన్నీ విషయాలలో మనకు తెలిసినంతలా ఎస్పెషల్లీ తెలుగు నేలలో కానీ సౌత్ ఇండియాలో కానీ కేసీఆర్ గారికి మించినటువంటి నాయకులు లేరు. ఇంత బలమైనటువంటి నాయకుడు బలంగా, హెల్దీగా ఆలోచించగలిగే శక్తిలో ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ పోతుందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రాపగండా మాత్రమే అంట. పైగా ఒక్క విషయం గుర్తు చేస్తే వాళ్ళందరికీ, మీరు ప్రాపగండా అంటారు, వారు చేసిన ఏదైతే ఆరోపణల పైన నిజంగా ఆ పార్టీ నాయకులే చాలా మంది పార్టీని వీడుతున్న సందర్భంగా పడతా ఉంది. అంటే ఏ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలకి కనబడుతుంది కదా. ఎగ్జాక్ట్ గా మనం ఇంతకుముందు కూడా ఒక మాట అనుకున్నాం, పొలిటికల్ పార్టీలో 2 టైప్స్ ఉంటారు. ఒకటి పార్ట్ టైంలో ఒక పార్టీలో వచ్చి పదవులు పొంది పదవులు అనుభవించి వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఏంటిదంటే ఒక పార్టీని ఐడియాలజీ అనుకుని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తీసుకుందాం ఎగ్జాంపుల్. బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. పాలిట్ బ్యూరోలో ఉన్నారు, జనరల్ సెక్రటరీలుగా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, పార్టీతో పదవులు లేకుండా తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకొకటి, ఈరోజు కేసీఆర్ గారి స్థానంలో ఏ నాయకుడు ఒకటే మాట అంటారు, పోయేటోళ్ళు పోని, కొత్త వాళ్ళని తయారు చేసుకునే శక్తి మా ఆర్గనైజేషన్కి ఉంది, మేము కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామంటారు. పైగా నేనేమంటానంటే ఒక పొలిటికల్ ఎంతూజియాస్ట్ లెక్క, పాతోడు పోతేనే కదా కొత్తోడికి అవకాశం వచ్చేది. పోనీ పోయేటోడు పోతాడు, ఉన్నోడు ఉంటాడు, కొత్తోడికి అవకాశం వస్తుంది. ఇది కేవలం బీఆర్ఎస్కి మాత్రమే కాదు, అన్ని పార్టీలలో ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జరగాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే కేవలం ఓడిపోగానే బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోయేటువంటి రాజకీయ నాయకులు కనీసం నెక్స్ట్ 5 ఏళ్ళకైనా కానీ రాజకీయాల నుంచి అంతర్ధానం అయితే మంచిదే కదా. ఇప్పుడు పోయిన 15 మందో 20 మందో 30 మంది స్థానంలో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఇన్ఛార్జ్లు వేసుకోవాలి, కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే 2014కి ముందు బీఆర్ఎస్ పార్టీ ముందు ఒక ఛాలెంజ్ ఉండే, చాలా దగ్గరలో మాకు నాయకులు దొరకరు అనేటువంటి ప్రాపగండా అప్పుడున్న పార్టీలు చేసినాయి. కానీ ఇదే కేసీఆర్ గారు యంగ్స్టర్స్ని పెట్టి, రాజకీయ పరమైనటువంటి ఎన్నికల ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా పెట్టి ఎంపీలు ఎమ్మెల్యేలుగా చేసినారు. డెఫినెట్గా రానున్న ఎన్నికలలో కూడా చాలామంది కొత్త ఫేసెస్ని మనం అసెంబ్లీలో చూసే అవకాశం ఉంటుంది. అంతెందుకు, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన గత్యంతరం ఉన్నటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడింది. కాబట్టి చేరికల వల్ల ఎంత నష్టం ఉందని మనం బాధపడుతున్నామో భయపడుతున్నామో రాజకీయాలలో, కొత్త వాళ్ళకి, కొత్త ఫేసెస్ కి, కొత్త వాయిసెస్కి అవకాశం డెఫినెట్ గా వస్తుంది. ఈ పార్టీలోనే కాదు, ఏ పార్టీలోనే వస్తుంది. పైగా బీఆర్ఎస్ లాంటి పార్టీ కానీ, ఒక ఐడియాలజికల్ బేస్ ఉన్నటువంటి పార్టీలో కానీ
బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో కొత్త లీడర్లను తయారు చేయడం చాలా 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 ఈజీ. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వరల్డ్లో ఓకే. ప్రజలను కనెక్ట్ కావడం, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ప్రజలను మెప్పు పొందడం చాలా ఈజీ. కాబట్టి ఐ థింక్ బీఆర్ఎస్ పార్టీ ఓవర్ క్రౌడెడ్ ఉంది. ఆ ఓవర్ క్రౌడెడ్ నుంచి ఇప్పుడిప్పుడే ఒక బస్సులో 60 మంది సీట్లు ఉంటే 100 మంది ఎక్కినారు. 40 మంది పోయినా కానీ ఇంకా 60 మంది హ్యాపీగా జర్నీ చేయగలుగుతారు. 60 మందిలో కొత్తోళ్ళు కొంతమంది ఉండాలని నువ్వు కానీ నేను కానీ ఒక యంగ్స్టర్స్గా కోరుకోవాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ. అద్భుతమైన విశ్లేషణ, ఇటు రాజకీయ అంశాలే కాదు సామాజిక అంశాలపైన కూడా అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి మహేష్ గారితో ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.